మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంత రైతులు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల ముందు నిరసనకు దిగారు. సర్వే పనులకు వచ్చిన అధికారులను అడ్డుకుని వినతి పత్రం అందజేశారు. 4 వరుసల రహదారికి గతంలో 2 సార్లు ప్రకటన వచ్చి నిలిచిపోగా మరోమారు గోదావరిని ఆనుకుని రహదారి నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారని రైతులు తెలిపారు. ఇది ఎంతవరకు సమంజసం? మా భూములను ఇదివరకే ఎల్కంపల్లి ప్రాజెక్టు కోసం త్యాగం చేశామని, మరోసారి హైవే కోసం త్యాగం చేసి మేము ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మా బాధలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు చెప్పడానికి వాళ్ళ సైట్ మీద ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏంటి ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతాం వినడానికి మేము ఇక్కడికి వచ్చాము. వాళ్ళ సమస్యలు అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ సమస్యలు విన్నవించారు. దాంతో పాటు కొన్ని రిపోర్ట్స్ కూడా బేస్ కావాలని అడిగారు. అది వాళ్ళు ఆర్టీఐలో అడిగితే నేను డెఫినెట్ గా రేపటి లోపు ఇచ్చేస్తాను. మిగతా అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఏమంటే కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఈ 2 లో పరిష్కారం కాకపోతే వాళ్లకు అదర్ అవెన్యూస్ వెతికే అవకాశం కూడా ఉందని చెప్తున్నాను. ఈ సందర్భంగా సమస్యలు చెప్పడానికి